నిన్ను ముందుకి కొనసాగనివ్వకుండా ఎవరైతే దారిని అడ్డగించారో, నీ దారిని అడ్డగించిన వాళ్ళందరినీ దేవుడు పెళ్ళగించేస్తాడు. నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు నీ శత్రువుల్ని మర్చిపోడు. వారందరినీ కూడా కోకటి వేళ్లతో సహా తీసివేస్తాడు. ఆమేన్. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో చూడండి. అందుకే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని రాయబడింది. దేవుడు తన పిల్లల్ని నిరంతరము కాపాడట కొరకు ఆయన రేయింబవళ్ళు నిద్రపోకుండా, రెప్పవాల్చకుండా, కునుకుపాటు కూడా లేకుండా నిరంతరము తన బిడ్డలను చూస్తూనే ఉన్నాడంట. యథార్థవంతులను బలపరచుటకై ఆయన యొక్క కనుదృష్టి లోకమంతటా కూడా సంచారము చేయుచూ ఉన్నదని రాయబడుతూ ఉన్నది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, నీ శత్రువుల్ని నువ్వు మర్చిపోయినా కానీ నీ శత్రువుల విషయంలో తీర్చుకోవలసిన పగను, నీ శత్రువుల విషయంలో తీర్చుకోవలసిన రివెంజ్ ఏదైతే ఉందో దేవుడు తప్పకుండా తీర్చుకుంటాడు. నువ్వేం చెయ్యక్కర్లేదు, నువ్వేం పగ తీర్చుకోక్కర్లేదు. కానీ ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటే, నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, పగ తీర్చుకొనుట నా వంతు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు.